హలో గాయ్స్, నేను తంబి దాసరి డీల్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో గాయ్స్, ఈరోజు చూసినట్లయితే ఇంకొక సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. సో గాయ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ నిజంగానే ప్రొడక్ట్స్ని లాస్ట్లో అమ్ముతాయా అనేది ఈరోజు టాపిక్ మనము చూద్దామండి. సో దీనికి మెయిన్గా ఏంటంటే ఒక 5 పాయింట్స్ నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసినవి ఒక 5 పాయింట్స్. ఆ 5 పాయింట్స్ అనేది ఈరోజు మీకు చెప్తానండి. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది నిజంగానే అమెజాన్ ఏదైనా ప్రోడక్ట్ని లాస్లో అమ్ముతుందా లేదంటే ప్రాఫిట్లో అమ్ముతుందా అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కన్క్లూజన్లో. సో గాయస్, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా ఒక వస్తువుని అమ్మాలనుకుంటే లాస్ లీడర్ స్ట్రాటజీ అనే టెక్నిక్ని ఇక్కడ వాళ్ళు యూజ్ చేస్తారండి. గాయస్, లాస్ లీడర్ స్ట్రాటజీ వచ్చేసరికి మెయిన్ ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని వాళ్ళు నిజంగానే తక్కువ ప్రైస్కి ఇస్తారు. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ కానీ లేదా మొబైల్స్ కానీ. సో ఈ స్ట్రాటజీలో వారు బలంగా నమ్మేది ఏంటంటే మొబైల్ కొనడానికి వచ్చిన వాళ్ళు దాంతోపాటు ఛార్జర్ని కొంటారు, హెడ్ ఫోన్స్ని కొంటారు, బ్యాక్ కవర్స్ ఉంటాయి కదా అవి కొంటారు, లేదా మొబైల్ రిలేటెడ్ ఇంకేమైనా ప్రొడక్ట్స్ కొంటారనేది వాళ్ళ బలమైన నమ్మకం అనమాట. ఎలక్ట్రానిక్స్ కూడా అంతే కదండి. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసామంటే దానికి రిలేటెడ్గా బోల్డ్ అయిన ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. సో దీన్ని లాస్ లీడర్ స్ట్రాటజీ అంటారనమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి మార్కెట్లో ఎక్కువ కాలము నిలబడాలి. మార్కెట్లో వాళ్ళకి లాభాల కంటే కూడా ఎక్కువ మంది కస్టమర్స్ మన దగ్గర ఉంటే అది లాంగ్ టర్మ్లో బోల్డంత హెల్ప్ అవుతుందని వాళ్ళు బలంగా నమ్ముతారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మార్కెట్ షేర్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మార్కెట్ షేర్ అంటే ఇక్కడ లాభాలు రావడం కాదండి, ఎక్కువ మంది జనాలు వాళ్ళతో పాటు ఉంటే అల్టిమేట్గా ఏంటంటే ఎక్కువ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తారు, లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ అనేవి ఉంటాయనేది వాళ్ళ బలమైన నమ్మకం. సో ఇది చాలా సినారియోల్లో వర్కౌట్ కూడా అవుతుంది అనమాట. సో ఆ తర్వాత చూసినట్లయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎప్పుడు కూడా కేవలము ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా మాత్రమే కాదని డబ్బులు సంపాదించేది. మెయిన్ ఏంటంటే యాడ్ రెవెన్యూ అనేది ఉంటుంది. యాడ్ రెవెన్యూ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక సెల్లర్ని అనుకోండి, నా ప్రోడక్ట్ నేను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నా ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేయగానే టాప్లో ఫస్ట్ లేదా సెకండ్ రావడాన్ని బ్రాండ్ ప్రమోషన్ అంటారు, లేదా ప్రొడక్ట్ ప్రమోషన్ అంటారు. అక్కడ మీకు డైరెక్ట్ చూపిస్తుంది స్పాన్సర్డ్ అని చెప్పి. అట్లా టాప్లో రావడం కోసం డిఫరెంట్ సెల్లర్స్ ఏంటంటే అమౌంట్ అనేది పే చేస్తారు. సో ఎంతైతే మీరు ప్రోడక్ట్కి సంబంధించి అమ్ముతారో దానికి కమిషన్ అనేది తీసుకుంటారు. అదేవిధంగా కమిషన్తో పాటు షిప్పింగ్ ఛార్జెస్ అని ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి. ఈ మధ్య చూసినట్లయితే ప్రాసెసింగ్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు, ఇంకా రకరకాల ఫీజులు వేస్తున్నారు కదండి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాఫిట్ కిందే కౌంట్ అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఒకటి వచ్చేసరికి ప్రైమ్ మెంబర్షిప్ అని, ఇంకోటి వచ్చేసరికి ప్లస్ మెంబర్షిప్ లేదా ప్లస్ అకౌంట్, విఐపి అకౌంట్స్ అని ఉంటాయి కదా, విఐపి బ్లాక్ మెంబర్స్ అని. వీటి ద్వారా ఏంటంటే యాన్యువల్ మెంబర్షిప్ అనేది వాళ్ళకి వచ్చే రెవెన్యూ అనమాట. సో గాయస్, వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే యూజర్ డేటా. సో నా వరకు నేను బలంగా నమ్మేది ఏంటంటే వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే యూజర్ డేటా. దీన్ని బేస్ చేసుకొని ఈ డేటా అనేది వాళ్ళు అనేక విధాలుగా యూజ్ చేస్తారండి. అంటే ఎట్లాగంటే మీరు ఒకసారి ప్లాట్ఫామ్కి అలవాటు అయిన తర్వాత మీరు ఏ టైంలో కొంటున్నారు, ఏ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఏ టైంలో కొంటున్నారు, సో దీన్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. వాళ్ళు ఫిక్స్ చేసి ఏ టైంలో అమ్మాలి, ఏది రికమెండెడ్లో మీకు చూపించాలి అనేది. ఇంకా చాలా సార్లు కూడా ఇది బహిర్గతం అయిందండి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఆ డేటా ఏంటంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం, దాని ద్వారా అమౌంట్ తీసుకోవడం అనేది కూడా చాలాసార్లు ప్రూవ్ అయింది. సో గాయస్, ఇప్పుడు ఆలోచించండి. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే మీకు ఎక్కువ లాభమా, కంపెనీకి ఎక్కువ లాభమా అనేది. కొన్ని సందర్భాల్లో అయితే బిగ్ బిలియన్ డే కానీ లేదా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో నిజంగానే ప్రొడక్ట్స్ అనేది వాళ్ళు లాస్ట్కి అమ్ముతారు. కాకపోతే ఓవరాల్గా ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత చూసినట్లయితే క్యాష్ బర్న్ అండి. క్యాష్ బర్న్ ఏంటంటే వీటిలో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అమౌంట్ ప్రాఫిట్స్తో కాకుండా లాంగ్ టర్మ్లో కస్టమర్స్ మన దగ్గర ఉంటే
మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కొంటారు. సో లాంగ్ టర్మ్‌లో అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేనటువంటి ప్రాఫిట్స్ అనేది వాళ్ళకి వస్తది. కాబట్టి ఏంటంటే షార్ట్ టర్మ్‌లో ఇలాంటి ఇచ్చేటువంటి చిన్న చిన్న ఆఫర్‌లని కోసం వాళ్ళు లక్షల్లో, కోట్లల్లో అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. సో ఓవరాల్‌గా చూసినా గాని లాంగ్ టర్మ్‌లో బోలెడంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిందంతా కూడా వాళ్ళకి బోలెడంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ వీడియో కన్క్లూజన్ ఏంటంటే గైస్ సింపుల్ అండి. మీకు ఏదైనా ఒక ప్రొడక్ట్ కొన్నారంటే అది ఇన్‌స్టంట్‌గా మీకు డిస్కౌంట్ వచ్చినా గాని మీరు ఆ ప్రొడక్ట్ కోసం వచ్చిన వాళ్ళు ఆ ప్రొడక్ట్‌తో పాటు ఇంకా వేరే ప్రొడక్ట్స్ కూడా పర్చేజ్ చేస్తా ఉంటారు. అంతేకాకుండా లాంగ్ టర్మ్‌కి అదే ప్లాట్‌ఫామ్‌ని వాడడం వల్ల మీరు ఒక వస్తువు మీద కొన్న డిస్కౌంట్ అనేది 10 వస్తువుల మీద వాళ్ళకి లాభం అనేది వస్తుందన్నమాట. సో గైస్ దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటది. సో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు మనం ఏంటంటే నిజంగానే ఒక వస్తువుని లాభానికి కొంటున్నామా అంటే ఒక వస్తువునైతే కొంటున్నాము ఖచ్చితంగా. కాకపోతే మిగిలిన మనం కొనే 10 వస్తువుల మీద మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి లాభాలనేవి ఉంటాయి. నా ఉద్దేశంలో మాత్రం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎప్పుడు కూడా వాళ్ళు లాస్‌కి అమ్ముతున్నారని చెప్పి నేను అనుకోను. ఖచ్చితంగా వాళ్ళకి బోలెడన్ని ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. సో గైస్ ఇది నేను చెప్పాలనుకుంది ఈ వీడియోలో. సో నేను చెప్పినటువంటి ఈ వీడియోలో మీకేదైనా ఇంకా ఈ పాయింట్స్ యాడ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ తప్పు చెప్పావు అని చెప్పి మీకు ఎక్కడైనా అనిపిస్తే నన్ను సరిచేయొచ్చు. సో ఓవరాల్‌గా నేను చేసిన రిసర్చ్‌లో నాకు తెలిసిన విషయాలివి. నేను ఇంకేమైనా మర్చిపోయి ఉన్నా గాని, నేను ఇంకేదైనా మిస్ అయ్యి ఉన్నా గాని మీరు కింద కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. సో గైస్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అనేది మన ఛానల్‌లో తీసుకురావడానికి ట్రై చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.